లోతుతో ఏమన్నాడు? నీ ఇంట్లోకి మేము రామురా బాబో, నీ ఇంట్లోకి మేము రాము, అవసరమైతే నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుతాం. వీళ్ళు బాటసారులు, నడివీధిలో మేము వెళ్ళబుచ్చుతాం. తెలుసా, ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటిలోకి సంతోషంగా దేవుడు వస్తాడు. సంతోషంగా ఆ ఇంట్లో దేవుడు సంచరిస్తాడు. కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో దేవుని ఉనికి స్పష్టంగా ప్రత్యక్షమవుతుంది. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగించుకోకుండా, కుటుంబ ప్రార్థన బలిపీఠం లేకుండా, ఆదివారం నామకార్థ క్రైస్తవురాలిగా వచ్చి, ఆదివారం నామకార్థ క్రైస్తవుడిగా వచ్చి ఓ గంట సేపు ప్రార్థన చేసుకొని ఏదో నీకు కలిగిన దాంట్లో దశంభాగం ఇచ్చి, లేదు 20% ఇచ్చి, నీకు కలిగిన దాంట్లో ఏదో ఇచ్చి, సోమవారం నుంచి శనివారం వరకు కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేకుండా ఏసయ్యా మా ఇంటికి రావా, ఏసయ్యా మా ఇంటికి రావా అంటే ఏసయ్య ఏమంటాడు తెలుసా? నీ ఇంట్లోకి వచ్చేదానికంటే బజార్లో ఉండటం మేలురా. వీధిలో నేను వెళ్ళబుచ్చుతా, నీ ఇంటిలోకి నేను రాలేను. అబ్రహాము రమ్మంటే మారు మాట మాట్లాడకుండా నువ్వు చెప్పినట్లే చేసేయని సంతోషంగా ఇంట్లో అడుగుపెట్టాడు. బిడ్డలారా, ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన బలిపీఠం ఉంటుందో ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుని వాతావరణం అల్లాడుతూ ఉంటుంది, పరిశుద్ధాత్మ సంచారం అల్లాడుతూ ఉంటుంది. సంతోషంగా ఇంటిలో దేవుడే అడుగు పెడతాడు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఆ ఇంటిలోకి సంతోషంగా దేవుడే అడుగు పెడతాడు. ఆ ఇంట్లో సంతోషంగా దేవుడు సంచరిస్తాడు. మీ ఎదుట చెప్తున్నా, కోట్ల రూపాయల ఖరీదైన విలాసవంతమైన భవంతుల్లో అడుగుపెట్టాం క్రైస్తవుల కుటుంబాలు. కోట్ల రూపాయలు కాదు కదా, కనీసం పూరి గుడిసెకు కూడా గతి లేని, కనీసం కూర్చోవటానికి ఒక కుర్చీ కూడా లేని అలాంటి పేద కుటుంబాల్లో అడుగుపెట్టాం. కొన్ని పేద కుటుంబాల్లో కుర్చీకి 3 కాళ్ళు కూర్చోమంటారు. మరి 4వ కాలు ఏమైంది? ఇరిగిపోతే కర్రగెట్టారు. విచిత్రం ఏంటో తెలుసా? అది పేదిల్లే, సోఫా సెట్ ఏమి లేదు, ఏసీ లేవు, కూలర్లు లేవు, అందమైన పెయింటింగ్ గోడకు లేదు. ఇంకా రకంగా చెప్పాలంటే ఆ గోడలు వర్షానికి తడిచి ఆ ఇంట్లో నుంచి ముక్కుడు వాసన. ఈ కోట్ల రూపాయల ఖరీదైన ఇంటికి వెళ్తే స్ప్రే 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 అన్నట్లుంటుంది. ఈ ఇంటికి వెళ్తే ముక్కుడు వాసన. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ పేదింటికి వెళ్తే, కొన్ని కుటుంబాల్లో ఈ పేదింటికి వెళ్తే నోటి మాటలతో చెప్పలేనంత ఆనందం ఆ ఇంట్లో కలిగింది. ఓ నెమ్మది, ఓ ప్రశాంతత. ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, కూలర్ లేదు, ఏమీ లేదు. కనీసం కూర్చోడానికి సరైన కుర్చీ లేదు. ఆ కుర్చీలకు 3 కాళ్ళు. అయినా ఆ ఇంట్లో కూర్చుంటే ఓ తెలియని ప్రశాంతత. ఎందుకో తెలుసా? ఆ ఇంటిలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు? ఆ ఇల్లు కుటుంబ ప్రార్థన బలిపీఠం కలిగిన ఇల్లు. గుడారం వేసిన ప్రతి చోట బలిపీఠం కట్టే ఇల్లు. కొన్ని కుటుంబాలు ఉంటాయి, మానవ భాషలో చెప్పాలంటే లంకంత కొంప అండి. చెప్పేది ఏదో పెద్దగా చెప్పండి సార్. లంకంత కొంప. ఆ ఇంట్లో అడుగు పెట్టడంతో చీకటి చీకటి చీకటి. అరే, ఎంత అందమైన పెయింటింగ్ వేశారా, ఇంత అందమైన డిజైన్ వేశారా, ఇంత కాస్ట్లీ స్టోన్ వేసారా, కింద గ్రానైట్ చూస్తే బాబోయ్ ఇటాలియన్ మార్బుల్, ఇంత ఖరీదైన ఇల్లు కట్టుకుంటే ఏంటి ఇల్లు ఇట్లా ఉంది, ఇంత లైటింగ్ ఉంది, కానీ తెలియని చీకటి ఎందుకు ఉంది? ఎన్ని లైట్లు ఉన్నా దేవుని తేజో మహిమ ఎదుట ఎన్ని బలాదురు కదా. దేవుడు ఒక్కడుంటే 100,000,000 సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సు ఆ ఇంటిని ఏలుబడి చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ ఇంట్లో దేవుడు ఆనందంగా సంచరిస్తాడు. ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ ఇంటిలో ఆనందంగా దేవుడు సంచరిస్తాడు. దేవుడే ఆనందపడ్డాడు అనుకో. చూడండి ఆ మాట, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి, యెహోవా మన యందు ఆనందించిన యెడల
ఆ దేశములో మనలను చేర్చి దాన్ని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. నా వైపు చూడు. దేవుడు నీ యందు ఆనందిస్తే నువ్వు ఏది కోరుకుంటావో నువ్వు కోరుకున్నదాన్ని నీ ఒడిలో దేవుడు వేస్తాడు. ఏది కోరుకుంటావో, నా పిల్లల విషయంలో ఈ సహాయం చేసి పెట్టు అయ్యా, నా ఉద్యోగ విషయంలో నాకు ఈ సహాయం చేసి పెట్టు అయ్యా, నా కుమార్తె వివాహ విషయంలో ఈ సహాయం చేసి పెట్టు అయ్యా, నా ఇంట్లో ఈ సమస్య చేత కొట్టుమిట్టాడుతున్నాను, ఈ సమస్యను పరిష్కరించు అయ్యా అని ఏ లోయ నిమిత్తం నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో, నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ ప్రార్థన ద్వారా నీ ఇంటిలో ఉన్న లోయలన్నీ దేవుడు పూడుస్తాడు. ఎందుకో తెలుసా? కుటుంబ ప్రార్థన జరిగే ఇళ్లలో దేవుడు ఎలా సంచరిస్తాడని చెప్పాను? ఆనందంగా సంచరిస్తాడు. దేవుడు నీ యందు ఆనందిస్తే, అబ్రహాము ఇంటిలో 18వ అధ్యాయంలో అడుగు పెట్టాడు కదా, అబ్రహాము ఇంటిలో అడుగు పెట్టడాన్ని బట్టి అబ్రహాము ఇంటిలో ఉన్న కొరతను దేవుడు తీర్చేశాడు. నీ ఇంట్లో ఏ కొరత ఉందో నాకు తెలియదు. సంతానం కొరతగా ఉందా? యేసు నామం పేరిట కుటుంబ ప్రార్థన ద్వారా ఆ కొరతను దేవుడు తీరుస్తాడు. భార్యాభర్తల మధ్యలో సమాధానం కొరతగా ఉందా? ఎప్పుడు కీచులాట, ఎప్పుడు గొడవ, ఎప్పుడు వివాదాలతో కుటుంబం ఉందా? నేనంట, అబ్రహాములాగా నీ గుడారంలో కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని కట్టు. నీ ఇంటిని ఏ సమాధానం లోటుగా ఉందో ఆ లోయను దేవుడు పోడ్చటం ప్రారంభిస్తాడు. అన్నీ ఇచ్చాడయ్యా, శరీరంలో ఆరోగ్యం లేదు, ఎప్పుడు అనారోగ్యం అనారోగ్యం ఆరోగ్యం నా జీవితంలో కొదువుగా ఉంది. నేనంట, ఈ వాక్యం విన్న ఈ రోజు నుండి, ఈ రాత్రి నుండి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగించు. ఒక్క అర్ధగంట అమ్మా నాన్నలు కుటుంబ ప్రార్థన చేసుకున్నావు రండి, నాయనా కాంతారావు కుటుంబ ప్రార్థన చేసుకున్నావు రండి, నాయనా రవికుమార్ రండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం, నాయనా రవి రండి కుటుంబ ప్రార్థన చేసుకుందామని నీ భార్య చిన్నప్పుడు, అమ్మ 24 గంటల కాల వ్యవధిలో అర్ధ గంట కూడా నేను దేవునికి ఇకపోతే నేనేం క్రైస్తవున్నమ్మా. ఇలాంటి బ్రతికే కంటే చస్తే మంచిది. ఇలాంటి మంచి తల్లిని దేవుడు నాకు ఇచ్చాడు. టీవీ చూద్దాంరా అని పిలిచింది కాదు నాకు తల్లి, బిగ్ బాస్ షో చూద్దాంరా అని పిలిచింది కాదు తల్లి, సీరియల్ చూద్దాంరా అని పిలిచింది కాదు నా తల్లి. నా తల్లి ఎంత ప్రార్థన పర్రాలో కదా, ఎంత భక్తి కలిగిన తల్లో కదా. అమ్మా నీతో కలిసి ప్రార్థనలో కూర్చుంటానమ్మని సంతోషంతో ఆ కుటుంబ ప్రార్థనలో నువ్వు కూర్చొని కుటుంబ ప్రార్థన బలిపీఠం కట్టుకుంటే ఏ సమాధానం కొరతగా ఉందో ఆ లోయను దేవుడు పోడ్చడం ప్రారంభిస్తాడు. ఎంత కష్టపడి సంపాదించిన, చూడండి, ఎంత కష్టపడి సంపాదించిన కష్టాతీతమంతా సిలి సంచిలో వేసుకున్న డబ్బులాగా వడ్డీలకు మందులకు మాకులకు కష్టాతీతమంతా అన్యాక్రాంతం అయిపోతే, అయ్యా బ్రతుకంతా చాచే బ్రతుకయ్యా, బ్రతుకంతా చాచే బ్రతుకుగానే ఉంది. ఆర్థిక పరిస్థితులు నా కుటుంబంలో లోటుగా కొదువుగా ఉన్నాయి. కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో. యేసు నామం పేరిట ఆ లోయలన్నీ దేవుడు పోడ్చటం ప్రారంభిస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? యెహోవా నీ యందు ఆనందించిన యెడల. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు? సాయంత్రం అయిందంటే, ఏమండి ఐపీఎల్ మ్యాచ్ పెట్టుకొని, సాయంత్రం అయిందంటే బిగ్ బాస్ షో పెట్టుకొని, సాయంత్రం అయిందంటే జబర్దస్త్ పెట్టుకొని, సాయంత్రం అయిందంటే గుప్పిడంత మనసు పెట్టుకొని, సాయంత్రం అయిందంటే కార్తీక దీపం పెట్టుకొని, ఈ దయ్యాల కొంపలో దేవుడు సంచరించడు. ఈ దురాత్మలు సంచరించే స్థలాలకు దేవుడు రాడు. నీ ఇంటిలో సంతోషంగా దేవుడు సంచరించాలంటే పడిపోయిన కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని యేసు నామం పేరిట మరలా తిరిగి కట్టుకుందువుగాక. రైట్? ఒకటి ఆత్మీయ వాతావరణం అబ్రహాము ఇంటిలో, లౌకిక వాతావరణం లోతు ఇంటిలో. 2 ఆనందంతో కూడిన దేవుని రాక అబ్రహాము ఇంటిలో, బలవంతపు రాక లోతు ఇంటిలో. నీ ఇంటికి దేవుడు ఆనందంగా రావాలా, బలవంతంగా రావాలా? ఆనందంగా రావాలంటే కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకో. 3వది చూడు, అద్భుతం అద్భుతం. 18వ అధ్యాయం 6-7 వచనాలు. రైట్, నాతో కలిసి చెప్పండి. అబ్రహాము
గుడారంలోనున్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. 7వ వచనం. రే నాయనా, మీరు నిద్రపోతున్నారా? 7వ వచనం. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. నా వైపు చూడండి. అబ్రహాము ఇప్పుడు వచ్చిన అతిథులకు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అతిథులకు ఆహారాన్ని, భోజనాన్ని సిద్ధపరచడానికి మొదట ఎవరి దగ్గరికి పరిగెత్తాడు? శారా దగ్గరికి. అమ్మా, 3 పిండి సిద్ధం చేయి, రొట్టెలు తయారు చేయి, నువ్వు రొట్టెలు తయారు చేయి. వెళ్ళాడు మందలోకి. లేత దూడను, గుడ్డిదాన్ని కాదు, కుంటిదాన్ని కాదు, లేత దూడను తెచ్చాడు. తెచ్చి పనివాడికి అప్పగించాడు. పనివాడా, ఈ దూడను, ఈ ఎద్దును సిద్ధపరచు, మన ఇంటికి వచ్చిన అతిథులకు భోజనం సిద్ధపరచాలి. శారా పనిచేసింది, పనివాళ్ళు పనిచేశారు, అబ్రహాం పనిచేశాడు. ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. రండి, లోతు ఇంట్లో ఏం జరిగిందో 19వ అధ్యాయం 3వ వచనం నాతో కలిసి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారి అతని తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించిరి. అసలు ఈ మాట చూడండి ఎంత బాగుందో. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి, అంటే అప్పుడు దాకా ఎటువైపు ఉన్నారు చూడండి. నా మాట అబ్రహాం ఇక్కడుండి మాట్లాడుతూ ఉంటే అవి ఎట్రా సరే ఆగిపో రాజు నువ్వురా. చూడండి, లోత మాట్లాడు. నేనెందుకు లోతు నవ్వుతా అని ఇట్టాను. ఏదో అను ఇడి తిరుగున్నాడు. బలవంతం చేస్తే, మా ఇంటికి రండి అని బలవంతం చేస్తే అప్పుడు తిరిగాడంట. కుటుంబ ప్రార్థన జరగని ముఖాలను చూడటానికి దేవుడు ఇష్టపడ్డా. ఎందుకై నామకార్థ కుటుంబాలు. మేము ఇమ్మాన్యుయేల్ చర్చికి వస్తున్నాం, ఉపయోగం ఏంటి? మా దైవజనులు జెర్మియా గారు, ఉపయోగం ఏంటి? మా జ్యోతమ్మ, మా దైవ సేవకురాలు, మా సేవకులు ఉపయోగం ఏంటి? నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగకపోతే నీ ముఖం చూడటానికి కూడా దేవుడు ఇష్టం. యవ్వన బిడ్డలారా, అమ్మా నాన్నలు, రే నాన్న రండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని కుటుంబ ప్రార్థనకు ఆహ్వానించినప్పుడు, కుటుంబ ప్రార్థనకు నువ్వు పెడముఖం పెట్టుకుంటే, నీకెప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, కష్టకాలంలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ముఖం చూడటానికి కూడా దేవుడు ఇష్టపడ్డావు. నా తట్టు తిరుగు, అప్పుడు నీ తట్టు నేను తిరుగుతా. నా యొద్దకు రా, అప్పుడు నీ యొద్దకు వస్తా. నన్ను ప్రేమించు, నేను నిన్ను ప్రేమిస్తా. నీకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవునికి పెడముఖం పెట్టి, కుటుంబ ప్రార్థనకు పెడముఖం పెట్టి, కష్టం వచ్చిన తర్వాత దీర్ఘ ప్రార్థన చేసావనుకో, నీ ప్రార్థన దేవుడు వినడని దేవుని వాక్యం అంటుంది. లోతు అంతసేపు మాట్లాడినా అసలు లోతు వైపు చూడటానికి దేవుడు ఇష్టపడల. బలవంతం చేస్తే అప్పుడు తిరిగాడట. చూడండి అక్కడ తర్వాత ఎంత విచిత్రమైన మాట రాసి ఉందాం. 19:3. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఏమర్థమైంది మీకు ఇక్కడ? ప్రసాదాన్ని ఏదో చెప్తున్నాడు, కొంచెం నిలబడన్నా. ప్రసాదాన్ని ఏదో చెప్తున్నాడు అన్న. లోతు భార్య చచ్చిపోయిందా? ఏంటండి, వందగాని లేదా? ఇదేంటి ఏమన్నారు? వందగాంది లేదా? పని చెప్పలేదా?
ఏ పని చెప్పలేదు, అంతవరకు బాగానే ఉంది. ఏ చెప్పాలి. ఏం అమ్మా ఏదో చెప్తున్నారు. అమ్మ దుబాయ్ చెప్తాలి. సరే చెప్తాలి. అబ్బా థ్యాంక్ యూ రా తల్లి, నువ్వు మేదీపట్నం నుంచి వస్తున్నావు, అత్తాపూర్. ఎందుకు చెప్పలేదో తెలుసా? చెయ్యదు కాబట్టి చెప్పలా. కుటుంబ ప్రార్థన లేకపోతే భార్యాభర్తల బంధం దెబ్బతింటది. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉన్న బంధం దెబ్బతింటది. మానవ భాషలో చెప్పాలంటే ఆ ఇంట్లో అందరూ కలిసి ఉంటారు కానీ ఎడముఖం పెడముఖంగా ఉంటారు. భార్యాభర్తల మధ్యలో సరైన సంబంధం ఉండదు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సంబంధం ఉండదు. అక్కా చెల్లెలకు సరైన సంబంధం ఉండదు. అత్తా కోడలకు సరైన సంబంధం ఉండదు. ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా విభిన్నమైన మనసులతో బ్రతుకుతారు. ఓ ఖరీదైన మాట చెప్తాను, దేవునితో ఉన్న బంధం సరిగ్గా ఉంటే మనుషుల బంధాలు కూడా బలపడటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునితో సరైన సంబంధం నీకుంటే నీ ఇంట్లో నీ భార్యకు నీకు సంబంధం ఆహ్లాదకరంగా ఉంటుంది. నీ భర్తతో నీకున్న సంబంధం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో జరుగుతుందో ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇల్లే చిన్నపాటి పరలోకంలాగా ఉంటుంది. భార్య వచ్చి ఏమండి నాకు ఈరోజు బాగాలేదు, కాస్త వంట చేసి పెడతారా అని అందనుకోండి. ఆ కుటుంబ ప్రార్థన చేసే భర్త వంట చేసి పెట్టడం ఏం కర్మమ్మా, నీ బట్టలు కూడా ఉతుకుతా, నీ బట్టలు కూడా. అబ్బా భలే తలకాయ ఊపారమ్మా, ఇది ఇట్లా అంటున్నాడు. లోతు ఎందుకు చెప్పలేదో తెలుసా? అమ్మా మన ఇంటికి దేవదూతలు వచ్చారు. అబ్రహాము ఇంటికి 3 వచ్చారు, వీళ్ళ ఇంటికి చూసారా? అబ్రహాం ఇంటికి 2 వచ్చారు. దేవుడైన యెహోవా వెళ్ళిపోయాడు. లోతు ఇంటికి దేవుడైన యెహోవా రాలా, అసలు పెద్ద ఆయన రాలా. వింటున్నారా? ఎందుకు లోతు ఇంటికి దేవుడు వస్తే లోతే రొట్టెలు బిసుకుంటాడు, లోతే మటన్ కర్రీ చేసి ఉంటాడు, లోతే. అందుకని అక్కడ రాసి ఉంటుంది. మరొకసారి చూపించండి 19:3. అతడు వారికి విందు చేయించి అని రాసిందా, విందు చేసి అని రాసిందా? కూరగాయలు కట్ చేసింది మా లోతయ్య గారే, పిండి పిసికింది మా లోతయ్య గారే, మేకను గొంతు కోసింది మా లోతయ్య గారే, మొక్కలు చేసింది లోతయ్య గారే. ఏమయ్యా నీకు ఎంతకు పెళ్ళయిందా లేదా? అయిందయ్యా. మరి భార్య ఉందా లేదా? ఇందాక అన్నాడు కదా, ఉంది కానీ లేదు. అయ్యా 2 కూతుర్లు కదా, ఒక్కళ్ళండ్రయ్యా. అరే 2 కూతుర్లు కదా, ఆడపిల్లకి తండ్రి అంటే ప్రేమ కదా, కూతుర్లకు చెప్పకపోయావా? తల్లెట్టిదో బిడ్డట్టిదని హెస్కేలు గ్రంథంలో రాసింది కదయ్యా. వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎండ్రయ్యా అని వాళ్ళకి చెప్పి బాధపడేదానికంటే చెప్పండి సూపర్. ఎందుకు ఆ దరిద్రం ఇంట్లో ఉంది? నా ప్రభు బిడ్డలారా, దేవునితో నీ కుటుంబానికి సరైన సంబంధం ఉంటే, నీ కుటుంబంలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరిగితే, కుటుంబంలో ఉన్న ప్రతి వివాదాన్ని పరిష్కరించే వేదిక కుటుంబ ప్రార్థన బలిపీఠం. కుటుంబ ప్రార్థన బలిపీఠం అనే వేదిక నీ ఇంటిలో ఉంటే, పిల్లలు తిరుగుబాటుదారులైన అవిధేయులైన వారిని విధేయులుగా మార్చే శక్తి కుటుంబ ప్రార్థన బలిపీఠం దగ్గర దాగి ఉంది. భార్య గయ్యాలిదైన ఆ గయ్యాలితనాన్ని విరిచివేసి సాత్వికురాలిగా మార్చగలిగిన శక్తి కుటుంబ ప్రార్థన బలిపీఠం దగ్గర దాగుంది. భర్త తాగుబోతైనా తిరుగుబోతైనా అక్రమంలో బ్రతికేవాడైనా ఆ భర్తను సౌలును పౌలుగా మార్చినవాడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చినవాడు, ఆ భర్తను మార్చగలిగిన శక్తి కుటుంబ ప్రార్థన బలిపీఠం దగ్గర దాగుంది. దేవుని మాటకొక్కదానికి నువ్వు లోబడు, నీ ఇల్లంతా నీకు లోబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు.